సీజ్ ద షిప్ వివాదంలో కొత్త కోణం ఒకటి, అందులో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని దించడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇప్పుడు కింద ఉన్న బియ్యం లోడింగ్కి టైం పడుతుంది, ఇది ఇంకొక వారం పట్టేటటువంటి అవకాశం ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, షిప్ని సీజ్ చేయడం కుదరదు, షిప్పులో ఉన్న సరుకుని సీజ్ చేయాలి. కానీ అది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి షిప్ని సీజ్ చేస్తే పెద్ద చర్చ నడుస్తున్నటువంటి. ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటిది షిప్ని ఇట్లా ఆపినందుకు 7 కోట్ల డెమరేజ్ కట్టాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం ఉన్నాయన్నటువంటి కాన్సెప్ట్ బేసిస్ మీద ఆగినటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా, ఆ ఎగుమతిదారులు కడతారా, ఇది ఓ పెద్ద అంశం. వాస్తవంగా కాకినాడ పోర్టుకు 9 నాటికల్ మైళ్ళ దూరంలో లంగరేసింది. మన దేశంతో సౌత్ ఆఫ్రికా చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యం పంపాలి. ఇది ఇరు దేశాల ఒప్పందం, దానిలో రాష్ట్రాల పాత్ర ఏది ఉండదు. లోడ్ అయ్యాక దానిలో ఇతర బియ్యంతో పాటు కొంత రేషన్ బియ్యం ఉందన్నటువంటిది ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పడం, దాని మీద నాకు కొంత బయటకు కూడా పడడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు రోజుకి 22 లక్షల చొప్పున డ్యామరేజ్, ఆ లెక్కన ఇప్పటికీ 6 కోట్ల పైన అయింది. దానిలో ఉన్నటువంటి రేషన్ బియ్యం అన్లోడ్ చేసి తిరిగి పంపాలంటే 5వ తేదీ అవుతుంది. ఆ లెక్కన మరో 1 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల దాకా కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా లేకపోతే ఆ ఎగుమతిదారులు కడతారా? ఎందుకంటే ఎగుమతిదారు ఏమంటాడు, నేను అక్కడ సరుకు పెట్టి కూర్చున్నాను, నా దక్కనే లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.